వాయిస్ వినిపించట్లేదు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दीय कृपा सागर अपार दीय कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवेत्री मेहर बाबा जोहारुलिवेत्री मेहर बाबा। महिनि जनिल्चिन मानव रूप महिनि जनिल्चिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषड्वर्गमु अल्तरिंपगा अरिषड्वर्गमु अल्तरिंपगा अव्यय मोक्षं बनु ग्रहिंपुము अव्यय मोक्षं बनु ग्रहिंपुము नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। జై బాబా ధన్యవాదములు బాబా అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ బాబా జై బాబా జై బాబా సార్. చక్కగా నమో మెహర్ బాబా పాడి బాబా వారికి అనిపించారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత గ్రూపులో నెక్స్ట్ ఎవరున్నారు? గ్రూపులో వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు ఇంకా. మెహర్మాయి గారు మీరు ఒక పాట పాడండి. జై జై బాబా బాబా. జై బాబా ఒక్క నిమిషం అంతే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
బాబా బాబా లోకరక్షక వేదనాలించుమా నా ప్రాణము నా జీవము నా పాలి సర్వోత్తమావతార కాపాడు నా పాలి సర్వోత్తమకావతార కాపాడు బాబా బాబా లోకరక్షక బాబా బాబా లోకరక్షక దిక్కులు తెలియని పడవలె ఉన్నామురా దిక్కులు తెలియని పడవలె ఉన్నామురా చీకటి పయనం మొదలాయి నీ సాయం అందించ చీకటి పయనం మొదలాయి నీ సాయం అందించ బాబా బాబా లోకరక్షక బాబా బాబా లోకరక్షక నీ కొంగును మందించవా పాదాలను విడనీయవా ధైర్యాన్ని దయచేయుమా చైతన్యకర దీపమా బాబా బాబా లోక జన రక్షక వేదనాలించుమా నా ప్రాణము నా జీవము పేదల పాలిట పెన్నిదివే ఎందరో ధర చేర్చితి పేదల పాలిట పెన్నిదివే ఎందరినో ధర చేర్చితి దీన జన బాంధవా బాబా కరుణా చూపేవయా మా వంటి వారులకు మెరుకు దిక్కువరు నెరపంటి వారులకు వేరొకరు దిక్కగురు సాక్షాత్మవై సంపూర్ణమై ఆలరాముడై మహిమోత్తముడై మెహరీశ్వరా పాహిమా హృదయేశ్వరా పాహిమా బాబా బాబా లోక జన రక్షక వేదనాలించుమా నా ప్రాణము నా జీవము నా ప్రాణము నా జీవనం మాత శరీనుకు తనయుడవై ఉన్నావు మణిజా మెరాకు పూజుడై ఉన్నావు మాత శరీర్ మాతకు తనయుడవై ఉన్నావు మణిజా మెహరాకు పూజుడై ఉన్నావు మండలని చేకూర్చితివి మండలినే చేకూర్చితివి బాబా బాబా అనుకుంటివి బాబా బాబా అనుకుంటివి ఒకసారి కనిపించుమా హృదయాలయ దైవమా బాబా బాబా కనిపించవా బాబా బాబా కనిపించవా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. జై బాబా జై బాబా. మెహర్ మాయ గారు చక్కగా పాట పాడి వినిపించారు బాబా వారికి. మీకు బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాం.
అనంతకుమార్ గారు ఇంకో సంకీర్తన చేయండి, మీరు ఒక సంకీర్తన. జై బాబా సార్. అనంతకుమార్ గారు. జై బాబా. జై బాబా మేర్ అండి. శ్రీనివాస్ గారు. పాట వెంకట్రావు గారు రాశారు ఈ పాట. జై అవును, బాబా. ఈ పాట. ఆహాహాహా. బాగుందండి. వెంకట్రావు గారు. జై బాబా. జై బాబా. ఆనందకుమార్ గారు. నేనే పాడలేకపోయాను అంటే దగ్గు బాగా ఉంది నాకు. సారీ. జై అవునులేండి, బాబా. అవునులేండి, ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటుంది. అయినా కూడా బాగుంది, బాగా పాడారు. జై బాబా. జై బాబా. ఆనందకుమార్ గారు. మెహర్ శ్రీనివాస్ గారు, లేకపోతే మీరు పాడండి, తర్వాత ఆయన పాడతారు. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహం అయినా పోలేదు మాకు. సాధనాలెన్నో చేశాము నిన్నేళ్ళు, సహనమిసుమంత రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆర్తులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. మెహరు మెహరనుచు మై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరిచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ప్రేమ వరమనుచు తెలిపావు మేహేరు, ప్రేమ ప్రియమ అయినావు నీ సరిగ్గా వినబడట్లేదండి. సరిగ్గా వినబడట్లేదు, క్లారిటీ లేదు. ఓకే, ఇది సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్లుందండి బహుశా. ఇప్పుడు ఒక్క వినబడుతుంది, పాడు. నిమిషం. ఇప్పుడు బాగుంది, పాడు. ఈ- ఇప్పుడు పాడండి సార్, బాగుంది. హలో, అలా పాడండి, ఇప్పుడు పాడండి, వినబడుతోంది. వినిపిస్తుందా? అదే అంటే ఇప్పుడు వినిపిస్తుంది, పాడండి. అది మొత్తం పాడమంటారండి? మళ్ళీ పాడాలా మొత్తం మొత్తం? వద్దులేండి, ఇక్కడి నుంచి పాడండి, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. ప్రేమ వరమనుచు తెలిపావు మేరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము. ప్రేమకే వసుడను అన్నావు మేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము.
మెహరు మెహరనుచూనే మెహరు శ్రీ అనుచూనే మెహరు మెహరనుచూనే మెహరు శ్రీ అనుచూనే బ్రతుకగలమయ్యా మే తండ్రి జోహారు ప్రీ ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తప్పించినాము ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తప్పించినాము అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ ఆల్ జై బాబా జై బాబా. జై బాబా అండి, చక్కగా పాడించారు బాబా వారికి. మీకు బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నా. బాబా వారు జై బాబా అండి. తర్వాత ఆనంద్ కుమార్ గారు, జై బాబా. జై బాబా ఆనంద్ కుమార్ గారు. బాలరాజు గారు మీరు పాడండి, ఒక సంకీర్తన చేయండి. కొమరయ్య గారు మీరేనా? ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని పాడండి. ఆ, की मेहराबादे भू कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशम मेहरवतारम मोहन रूपम शरणं कोरिन जीविकी धन्य शरणं कोरिन जीविकी धन्य मेहराबादे भू कैलासम मेहरुनि स्मरणे मोक्षावकाशं मेहरवतारं मोहन रूपं शरणं कोरिन जीविकी धन्यं शरणं कोरिन जीविकी धन्यं ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి ఘనమగుని చరితము నాలించి ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం ఆనందము పొంగ పాడుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదమందెదమయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువన మెహరాబాద్ చేరి ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువన మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం కోర్కెల మూకలను నెట్టుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం
మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా అండి. చక్కటి పాట అంతే చక్కగా పాడి వినిపించారు. మీకు బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాం. ఆనంద్ కుమార్ గారు, జై బాబా. కొమరయ్య గారు మీరు పాడండి. జై బాబా. ఎవరు అన్మ్యూట్ అవ్వట్లేదు. మదిలోన మధుర నామం స్మరింతు ఎల్లకాలం అది ఏ మధురం మేరు నామము కాదా ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో మెహరుని జపించ మౌన రూపమము చేరరావా లేరు నీ సాటి దైవం మదిలోన మధుర నామం స్మరింతు ఎల్లకాలం అది ఏ మధురం మేహరు నామము కాదా పలుకవేళ నీకేలాలుక కానరావా దేవా కనులకైనా కనిపించరావా వలదు కఠినం బాబా మదిలోన మధుర నామం స్మరింతు ఎల్లకాలం అది ఏ మధురం మేహరు నామము కాదా దైవ మానవ దయ చూపరావా దండి కోరిక కాదు ఎన్ని జన్మలు నేనెత్తినానో ఇంకెన్ని జన్మలు నేనెత్తవలెనో వలదు మరి జన్మ మదిలోన మధుర నామం స్మరింతు ఎల్లకాలం అది ఏ మధురం మేఘరు నామము కాదా మల్లెపూల మాలల్లినామో మనసుతో గైకోరా గతములోన శ్రీరాముడంటివి ఇప్పుడు శ్రీ మెహరుడంటివేమిటి నీలీలా మదిలోన మధుర నామం స్మరింతు ఎల్లకాలం అది ఏ మధురం మేహరు నామము కాదా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మేడం జై బాబా జై బాబా జై బాబా అండి. చక్కని పాట అంతే చక్కగా పాడి వినిపించారు. బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాం. ఆనంద్ కుమార్ గారు, జై బాబా అమ్మ. జై బాబా అండి. చాలా సేపటికి స్వరం వింటున్నాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరాబాద్ నివాసా ప్రతి ఎదలో నిలచిన ఈసా నీ పదములే శరణము శరణమయ మా సర్వము నీవే ప్రేమమయ ప్రియతమ బాబా మెహరీసా ప్రేమ పునీత జగదీశా తల్లిగా తండ్రిగా దేవునిగా కాచిన వాడవు పరమేశా జన్మకు సార్థకతేదో నర జన్మకు నిష్కృతి ఏదో జన్మకు సార్థకతేదో నర జన్మకు నిష్కృతి ఏదో సుకృతమనగానేమిటో దుష్కర్మ ఫలితమననేమిటో బాబా ఈ మూఢుల మతులకు తెలిపావు నీ జాడ తెలుసుకోమన్నావు ప్రియతమ బాబా మెహరీసా ప్రేమ పునీత జగదీశా తల్లిగా తండ్రిగా దేవునిగా కాచిన వాడవు పరమేశా సత్యాసత్య
సత్య వివేకం ప్రతి సహవాసులలో కలిగించి కల్మషమయమగు హృదయాల్లో నీ ప్రేమ జ్యోతి వెలిగించావు బాబా ఆ కాంతిని కనలేకున్నాము ఈ భ్రాంతి జగతిలో ఉన్నాము ప్రియతమ బాబా మెహరీసా ప్రేమ పునీత జగదీశా తల్లిగా తండ్రిగా దేవునిగా కాచిన వాడవు పరమేశా స్వేచ్ఛను మాకొసగావు నిశ్చింతగా నీవున్నావు ఏవో చేయుచు నీకై అవి చాలు చాలునని తలచాము బాబా నీ పర్యవేక్షణిక అవసరము అవతారు మెహర్ శ్రీ మెహరీసా ప్రియతమ బాబా మెహరీసా ప్రేమ పునీత జగదీశా తల్లిగా తండ్రిగా దేవునిగా కాచిన వాడవు పరమేశ మెహరాబాద్ నివాస ప్రతి ఎదలో నిలచిన ఈసా నీ పదములే శరణము శరణమయ్యా మా సర్వము నీవే ప్రేమమయ్యా నీ పదములే శరణము శరణమయ్యా మా సర్వము నీవే ప్రేమమయా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అండి అందరికీ జై బాబా అమ్మ శేషరత్న గారు థ్యాంక్ యూ అమ్మ జై బాబా అండి చక్కని పాట అంతే చక్కగా పాడి వినిపించారు చాలా బాగుంది జై బాబా మీకు బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎవరు ఇవాళ గ్రూపులోకి రానేలేదు మీ హరీష్ కూడా రాలేదండి అతను కూడా జై బాబా మేడం హరీష్ మెసేజ్ పెట్టాడమ్మా వాడికి ఇవాళ ఆఫీస్ లో ఏదో మీటింగ్ ఉందని పెట్టాడు నాకు నేను చూడలేదండి నాకు తెలియలేదు జై బాబా అండి శశరత్ మేడం గారు జై బాబా పాడండి మీరు వచ్చారా నేను చూడలేదు పర్వాలేదమ్మా ఈ రోజు వెంకట్రావు గారు నిన్న కాలం చేశారమ్మా జై గారు బాబాలో కలిసిపోయారు ఆయన మెహర్ సందర్శనం అని ఒక పద్యాలు సంబంధించిన బుక్ ఉంది అందులో చిన్న చిన్న పద్యాలు 4 ఉన్నాయి అవి చదువుతారు అది పద్య సంఖ్య 441 నుంచి 450 రాహురి ఆశ్రమ ఆవిర్భావం జూలై 10, 1936 ఆది తోడురాగా బాబా ఆ రాహురికి అటుపైన నాసిక్ ప్రయాణించే కొందరు స్త్రీలను కూడా తనతో ప్రయాణింపజేసే బాబా దివ్య కరుణా ప్రసార శ్రీ మెహరు బాబా అతి త్వరితముగా కట్టించే చక్కని కట్టడము కాలే మామ రాహురి అడవులలోన బాబా తరచుగా పర్యవేక్షణ చేయుచుండే దివ్య కరుణా ప్రసార శ్రీ మెహరు బాబా ప్లేడలను ఆజ్ఞాపించే ఏకాంతవాసము జరుప పంచఘనీలో మరి కొంతకాలము మౌంట్ అబూలో ఆ పైన కాశీ రిషికేశ్ పంపే దివ్య కరుణా ప్రసార శ్రీ మెహరు బాబా సావత్ కొత్వాల్ ప్లేడరుకు ప్రత్యేక ఆజ్ఞ జారీ చేసే మస్తుల మతి భ్రమణ చెందిన వారిని ఏరి తోడ్కొని రమ్మని తన పని కొరకు దివ్య కరుణా ప్రసార శ్రీ మెహరు బాబా జై బాబా థ్యాంక్ యూ మేడం అవతార్ మెహర్ బాబాకి జై బాగుందండి చక్కటి విషయాలు పద్య రూపంలో మా అందరికి
పాడి వినిపించారు. బాబావారి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని బాబావారిని కోరుకుంటున్నాను. బాగుందండి. జై బాబా. ఇంకా ఎవరు గ్రూప్ లోకి రాలేదు ఇవాళ. ఒక చిన్న పాట పాడతారండి మీరు? పుష్పలత గారు, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి పాడతారా మేడం? ఏమన్నా మేడం మీరు పాడతారు, మీరు పాడేయండి, తర్వాత ఆవిడ పాడతారు. ఒక చిన్న పాట. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావ. బాబా జాను నీ నొసటను మూర్తిడ అవతారుడవని శ్రీ సాయి తెలుప. నారాయణ ఉపాసని మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవ మహానుభావం. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. సద్గుణ బృంద శౌరి ముకుంద, సద్గుణ బృంద శౌరి ముకుంద, పాహి సనాతన పరమానంద, పాహి సనాతన పరమానంద. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావ. థ్యాంక్ యూ మేడం. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. బాగుంది. చక్కగా పాడారు సార్, చాలా బాగా పాడారు. బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబావారిని కోరుకుంటున్నా. తర్వాత పుష్పలత గారు ఒక చిన్న పాట పాడండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వర. ప్రేమమయా కావుమయా దేవాది దేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా. దేవాది దేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా. పాప పంకిలము ఈ జగము పాలింపరావేల పరమేశ్వరా. ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా. ప్రేమమయా కావుమయా కలిశంబులను పాపు కరుణాకరా. నిరతంబు నిను గొలియరా. ఉభయతారకం నీ నామం అభయమీయరా. శుభంకరా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా. ప్రేమమయా కావుమయా శరణాగత త్రాణ బిరుదాంకిత. శరణంబు నీవే సదా వందిత. సుందర వదన పావన
వందనమిదే కరుణాభరణా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయ మెహరీశ్వర ప్రేమమయా కావుమయా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. రత్నం గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా జై బాబా. బాబాకి థ్యాంక్ యూ. చక్కగా పాడి బాబావారికి వినిపించారు. బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబావారిని కోరుకుందాం. ఇప్పుడు మెహర్వాణి మీరు పుస్తకం చదవాల్సిందిగా కోరుచున్నాం. మాకందరికీ చదివి వినిపించండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా జేఈ వెంకట్రావు గారు బాబాలో ఐక్యమయ్యారు కనుక ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. మనం ప్రభు చరిత్రం మొదటి భాగం చదువుకుంటున్నాము. నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నారాయణ మహారాజ్ కోసం ఈరోజు చదవాలి, అది మొదలు పెడుతున్నాను. ప్రపంచం దృష్టిలో అనాథ అయిన బాలుడు విశ్వానికే ప్రభు అయ్యాడు. ఈ బాలుడు పేరుకి మాత్రమే నారాయణుడు కాదు, నిజంగా శ్రీమన్నారాయణుడే. సనాతనుడైన ఆయన తన అమాయకమైన సచేతనుడైన ఆయన తన అమాయకమైన దృక్కుల ద్వారా ఎంతమందికి దివ్య మధువును పంచాడో, భగవద్ అన్వేషణలో ఉన్న ఎంతమందికి దారి చూపాడో ఎవరికి తెలుసు. దక్షిణ భారతదేశంలో బీజాపూర్ నగరంలో సిండిగి గ్రామంలో భీమారావు అనే మధ్య వయస్కుడు నివసించేవాడు. భీమారావు ప్రగాఢమైన ధార్మిక చింతన కలిగి ఉండేవాడు. ఆయన భార్య పేరు లక్ష్మి. ఆమె పేరుకు తగ్గట్టుగానే భక్తి అనే ఐశ్వర్యమును కలిగి ఉండేది. భీమారావు దంపతులకు పిల్లలు లేరు అనే దిగులు చాలా కాలంగా ఉండేది. అయితే భీమారావుకు సుమారు 34 సంవత్సరములు నిండిన తర్వాత క్రీస్తు శకం 1885 మే 25వ తేదీన కుమారుని రూపంలో వారి ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఆ బాలునికి నారాయణుడు అని నామకరణం చేశారు. నారాయణుడు అంటే హృదయ సీమకు ప్రభువు అని అర్థం. అతని జననంతో భీమారావు దంపతులు ఆనందానికి అవధులు లేవు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నారాయణుడు 14 నెలల శిశువుగా ఉన్నప్పుడు భీమారావు తీవ్రమైన అస్వస్థతతో అకస్మాత్తుగా కన్నుమూశాడు. ఆయన భార్య లక్ష్మీరావుకు ఇది ఆశనిపాతం అయ్యింది. తన కుమారుడిని తాకవలసిన బాధ్యత లేనట్లయితే ఆ దుఃఖంలో ఆమె కూడా మరణించేదే. వితంతువుగా ఉండి కూడా కుమారుణ్ణి పెంచి పెద్ద చేయవలసిన బాధ్యతను ఆమె ధైర్యంగానే పోషించింది. భర్త వియోగం ఆమెకు బాధ కలిగించినప్పటికీ తన కుమారుడైన నారాయణుని వల్ల కలిగే ఆనందంతో ఆ బాధ నుండి ఉపశమనం పొందేది. భీమారావు మరణాంతరం అతని సోదరుడైన కాసప్ప లక్ష్మీరావును నారాయణ్ను బాగల్కోట పట్టణానికి తీసుకెళ్లాడు. కానీ దురదృష్టం ఏదో ఒక రూపంలో వారిని వెంటాడుతూనే ఉంది. నారాయణకు 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతన్ని అనాథగా వదిలి తల్లి లక్ష్మీరావు అకస్మాత్తుగా చనిపోయింది. అతని నానమ్మ నార్గుండు అనే గ్రామంలో ఆమెకున్న కొద్దిపాటి పొలాన్ని సేద్యం చేసుకుంటూ జీవించేది. ఆమెకు నారాయణుడు తప్ప మనుమలు మనమరాళ్ళు మరెవరూ లేరు.
అందుచేత నారాయణుడు 1 సంవత్సరం తర్వాత తన చిన్నాన్న కాసప్పతో పాటు నారుగుండులో ఉన్న నానమ్మ ఇంటికి వెళ్ళాడు. నారాయణుడు తన తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ సాధారణమైన బాలుడిగా కనిపించినప్పటికీ చిన్నతనం నుండి భగవంతునికి సంబంధించిన ఆలోచనలలో ఉండేవాడు. 6 ఏళ్ల ప్రాయం నుండి నారాయణుడు ప్రతిదినం వెంకటేశ్వరుని దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకునేవాడు. అక్కడ జరిగే భజన కీర్తనలో భక్తి ప్రపత్తులతో పాల్గొనేవాడు. దేవాలయంలో పూజారులు నారాయణుని భక్తి శ్రద్ధలను గమనించి ఎంతో గౌరవంగా చూసేవారు. ఒకనాడు నారాయణుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ స్నేహితులతో కలిసి ఊరి వెలుపల ఉన్న అడవిలోని ఒక కొండ ఎక్కాడు. వారికి అక్కడ ఒక గుహ కనిపించింది. ఆ బాలులకు గుహలోకి వెళ్లి చూడాలని కుతూహలమైతే ఉంది గాని ఎవరికీ ధైర్యం చాలలేదు. ఒకరిద్దరు గుహలో కొంత దూరం వెళ్లి కటిక చీకటి ఏమీ కనిపించకపోవడం వల్ల భయంతో బయటికి వచ్చారు. నారాయణ మాత్రం గృహలోనే ఉండి పరిశోధించసాగాడు. అతను తప్పిపోయాడని స్నేహితులు అనుకున్నారు. చాలా రోజుల పాటు గుహలోనే ఉండిపోయాడు. గుహలోని చిన్న చిన్న సొరంగాల గుండా ప్రయాణం చేసి నారాయణకి ఒక చోట చెక్కబడిన మెట్లు కనిపించాయి. వాటి గుండా పయనించి ఒక గదిలోకి చేరాడు. అక్కడ దిగంబరుడైన ఒక యోగి ధ్యానముద్రలో మునిగి ఉండడం గమనించాడు. నారాయణుడు ఆ యోగి ముందు కూర్చున్నాడు. కొద్దిసేపటికి యోగి మెల్లగా తన యోగ నిద్ర నుండి బయటికి వచ్చి తన ఎదురుగా ఉన్న బాలుణ్ణి చూశాడు. నారాయణుడు యోగికి ప్రణమిల్లి గుహ నుండి బయటికి వచ్చాడు. ఇన్ని రోజుల తర్వాత నారాయణుడు సజీవంగా గుహ లోపల నుండి బయటికి రావడం అతని మిత్రులకు పెద్దలకు ఆశ్చర్యం కలిగించింది. హిందూ సాంప్రదాయం ప్రకారం నారాయణుడికి బంధుజన సమక్షంలో ఉపనయనం జరిగింది. అందంతో తన నడవడికతో ఆధ్యాత్మికత పట్ల తనకున్న జిజ్ఞాసతో నారాయణుడు గ్రామస్తులందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు. ప్రతి వ్యక్తి నారాయణుని సహజ సౌందర్యం పట్ల ఆకర్షితుడై అతన్ని ప్రేమించేవాడు. ఆ పసిప్రాయంలోనే అతని హృదయం దివ్య గానాన్ని మధురంగా ఆలపించడం ప్రారంభించింది. చిన్నవాడైనప్పటికీ తనలో నుండి వెలువడే దివ్య గానం అతనికి విశ్రాంతి లేకుండా చేసింది. ఇదేగాక అతని నాయనమ్మ తనను ఇల్లు కదలకుండా కట్టడి చేసేది. ఇది నారాయణునికి బందికానాగా తోచింది. ఒకనాడు భోజనం చేస్తుండగా నెయ్యి కావాలి అని నాయనమ్మను అడిగాడు. అందుకామె నెయ్యి వెయ్యకపోగా తిట్టిపోసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నారాయణుడు తన బంధువులను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది 1894 సంవత్సరం. అప్పుడు నారాయణునికి 9 ఏళ్లు. ఆ వయసులోనే అతడు ప్రపంచాన్ని త్యజించాడు. సర్వసంగ పరిత్యాగం చేయడానికి అతని వయసు చిన్నదే అయినప్పటికీ తన హృదయం ఆలపించే దివ్య గానం వల్ల అది సాధ్యమయ్యింది. ఇక్కడ వయసుకు ఏ విధమైన ప్రాధాన్యత లేదు. భగవంతునిపై ఉన్న ఇంతటి తపన ఉత్కంఠ సాధకుణ్ణి ఉన్మాదిగా చేస్తుంది. ఆ ఉన్మత్త స్థితిలో సాధకునికి పలువురు పులులతో ఆటలాట, ఎత్తైన పర్వతములు అధిరోహించుట, మంటల్లో నడుచుట, అతి క్లిష్టమైన పరిస్థితులను కూడా సునాయాసంగా ఎదుర్కొంటా సుసాధ్యమవుతుంది. సుమారు 6 నుండి 7 సంవత్సరాల పాటు నారాయణుని జాడ ఎవరికీ తెలియలేదు. కానీ ఆ సమయంలో నారాయణుడు సాధువుగా మారి నార్గుండు మరియు పూనాల మధ్య తిరుగుతూ ఉండేవాడని ప్రజలు చెప్పేవారు. అతని సంచారంలో ఎన్నో దుర్భరమైన కష్టాలు ఎదురైనప్పటికీ వాటి వల్ల గమ్యం చేరే మార్గం సులువయ్యింది. తన అన్వేషణలో భాగంగా నారాయణుడు సౌందత్తి అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ పర్వతంపై జమదగ్ని అనే ఋషి తపస్సు చేశాడు. నారాయణుడు కొండనెక్కి ఎల్లమ్మ దేవతను దర్శనం చేసుకుని ఆ రాత్రి కొండపైనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. గుడికి దగ్గరలోనే ఉన్న ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉండగా నారాయణుడి దృష్టి ఆ సమీపంలో ఉన్న ఒక వృద్ధ తపస్వినిపై పడింది. ఆమె నారాయణుని తన వద్దకు రమ్మని సైగ చేసి ఇలా అడిగింది: బిడ్డా, నీవు పసివాడువు, ఇక్కడికి నీవు ఒంటరిగా ఎలా వచ్చావు? నీవెవరువు? నీ తల్లిదండ్రులెవరు? నీ కథంతా నాకు చెప్పు. ఆ బాలసాధువు తపస్విని పక్కన కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు నారాయణుడు. నా తండ్రి శ్రీ దత్తాత్రేయ మహారాజు. దత్తాత్రేయుడే నా తండ్రి. దైవమును నాకున్న ఏకైక ఆధారం అతనే. నన్ను పోషించేది ఆయనే. ప్రతి ఉదయం సాయంత్రం స్నానం చేశాక ఆయనకు సంతృప్తి కలిగింది. నాకు అనిపించే వరకు ఆయన నామాన్ని జపిస్తాను.
ఇది విన్న ఆ వృద్ధ సన్యాసిని ఆశ్చర్యంతో ఇలా అంది, నీవు వయసులో పసివాడువైనా నీ భక్తి పెద్దవాళ్లను సిగ్గుపడేలా చేస్తుంది. నిస్సహాయునిగా జీవించడం అంటే ఆధ్యాత్మికంగా బలం పొందినట్లే. నిస్సహాయులు మాత్రమే దైవత్వాన్ని పొందగలరు. ఈ విధంగా చెప్పి ఆమె నారాయణుని వదిలి వెళ్ళింది. నారాయణుడు నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న రేణుక అనే మరో దేవతామూర్తిని దర్శనం చేసుకున్నాడు. అతడు కొన్ని రోజుల పాటు ఎల్లమ్మ కొండపైనే ఉండి అక్కడి నుండి కాలినడకన మాలప్రభ నదీ తీరంలో గల గురుల్ హుజూర్ అనే గ్రామాన్ని చేరాడు. అక్కడ విఠోబా కృష్ణుని దేవాలయంలో నారాయణుడు 5 రోజులు ఉన్నాడు. గురుల్ హుజూర్లో ఉండగా ఒకసారి నారాయణునికి తట్టుకోలేనంత ఆకలి వేసి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ఆహారాన్ని అర్థించాడు. ఆ బ్రాహ్మణుడు ఆహారం ఇవ్వలేదు. సరికదా, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా? పో బయటికి, లేకపోతే దెబ్బలు తింటావని నారాయణుని కసురుకున్నాడు. ఈ విపరీత పరిణామానికి చిన్నబుచ్చుకున్న నారాయణలో ఆకలి దూరమయ్యింది. ఆవేదనతో విఠోబా ఆలయానికి తిరిగి వచ్చి తీవ్ర స్వరంతో కృష్ణ కృష్ణ అని అరుస్తూ కళ్ళు నీళ్లు కారుతుండగా అపస్మారక స్థితిలోకి జారిపోయాడు. ఆ రోజు సాయంకాలం వృద్ధురాలు విఠోబాకు నైవేద్యం పెట్టడానికి ఆహార పదార్థాలు తీసుకువచ్చి దేవుడికి సమర్పించిన తర్వాత నారాయణ్ణి సమర్పించి ఆ పదార్థాలను నారాయణ్ణి ముందు ఉంచి తినమన్నది. అందుకు అతడు తిరస్కరించను. నేను ఆహారాన్ని అడిగింది విఠోబాను, నిన్ను కాదు కదా అన్నాడు. అందుకు ఆమె నారాయణతో మృదువుగా ఇలా సమాధానం ఇచ్చింది, నాయనా, ఈ ఆహారం విఠోబా ఇచ్చిందే. ఇది ప్రభువు ప్రసాదం. దీనిని నీవు తప్పగా తినవచ్చు. దీంతో సమాధాన పడిన నారాయణుడు ఆహారాన్ని భుజించి తన పిలుపుకు బదులు పలికిన విఠోబాకు హృదయంలో కృతజ్ఞతలు అర్పించాడు. దేవుని పరమైన వాడు కాపాడబడకుండా ఉంటాడా? పులి కూడా ఒక పిల్లిలా అతని చెంతకు చేరుతుంది. కొన్ని రోజుల తర్వాత నారాయణుడు గురుల్ హుజూర్ గ్రామాన్ని వదిలి దట్టమైన అడవి మధ్యలో ఉన్న యోగేశ్వరేశ్వరుడైన శివుని ఆలయంలో బస చేశాడు. నిర్జన ప్రదేశంలో పాడుబడిన ఆ గుడిలో అతడు ఒక్కడే ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఒక పెద్ద పులి ఆకలితో గాండ్రిస్తూ గుడిలోకి వచ్చింది. ఆ పులి జాగ్రత్తగా తను సమీపించడం చూసిన నారాయణుడు ఏమాత్రం భయపడలేదు. ఆ మృగం అతని పాదాలను ఒకసారి వాసన చూసి అడవిలోకి పారిపోయింది. నారాయణుడి పాదాల మీద తన శిరస్సును ఉంచి అతని దీవెనలు పొందాలనే ఆ పులి గుళ్ళోకి వచ్చిందని భావించిన నారాయణుడు నవ్వుకున్నాడు. శివాలయంలో కొన్నాళ్లు ఉన్న తర్వాత నారాయణుడు తన సంచారాన్ని తిరిగి కొనసాగించాడు. అలా సంచరించే సమయంలో అతను 2 వారాల తరబడి తిండి లేకుండా పగలైనా రాత్రైనా వర్షమైనా ఎండైనా చలైనా తన అన్వేషణను ఎటు నడిపిస్తుందో తెలియని స్థితిలో నడకను కొనసాగిస్తూనే ఉన్నాడు. నిరంతరంగా అతని హృదయం ఆలపించే దివ్యగానం వలన కలిగిన దివ్యానంద పారవస్యంలో సర్వము మర్చిపోయేవాడు. తన హృదయగానం ఎటు తీసుకువెళితే అటు వెళ్ళేవాడు. అంతరంగంలో తాను పొందే దివ్యానందానుభూతితో పోలిస్తే భగవదన్వేషణలో ఎదురైన కష్టాలు అసలు కష్టాలే కావు. రోజుల తరబడి బీడువారి ఎండిపోయిన ప్రాంతంలో కాలినడకను తిరుగుతూ ఉండగా ఒకరోజు నారాయణుని గొంతు పూర్తిగా తడారిపోయింది. ఎటు చూసినా నీరు దొరకలేదు. నిస్సత్తువ ఆవహించి ఇక అడుగు ముందుకు పడక ఒక చెట్టు కింద కూలబడ్డాడు. చావు తథ్యం అనుకున్నాడు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుర్రం స్వారీ చేసుకుంటూ అటు వచ్చాడు. నారాయణునికి ఒక చెట్టు వైపు చూపించి దాని దగ్గరలో ఒక సెలయేరు ప్రవహిస్తున్నది, అక్కడికి వెళ్లి దాహం తీర్చుకోమని చెప్పి అంతర్ధానం అయ్యాడు. నారాయణుడు ఆ దిశగా నడిచి వెళ్లి చిన్న సెలయేరును కనుగొని సేద తీర్చుకున్నాడు. దైవం నుండి వచ్చిన ఈ సహాయంతో భగవంతుని కృప తనపై ఉన్నది అని నారాయణుడు దృఢ విశ్వాసాన్ని పొందాడు. నారాయణుడు కుండుగోల్ అనే గ్రామం చేరి 4 నెలల పాటు నార్గోడ్ అనే భూస్వామి ఇంట్లో ఉన్నాడు. సంతానం లేని నార్గోడ్ దంపతులు చిన్నవాడైన నారాయణ్ణి ప్రేమానురాగాలతో చూసుకునేవారు. కొన్నాళ్ల తర్వాత వారు నారాయణ్ణి తమ వారసునిగా దత్తత చేసుకోవాలనే కోరికను వెల్లడించారు. ఇది నచ్చక నారాయణుడు కుండుగోల్ గ్రామాన్ని విడిచి బెల్గాం చేరాడు. సుమారు క్రీస్తు శకం 1901 లేక 1902లోని బెల్గాం నుండి పూనా నగరాన్ని చేరాడు. నారాయణుడు అక్కడ రవివార్ గేట్ ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో మకాం ఉండేవాడు. అప్పుడు అతని వయస్సు సుమారు
15-16 సంవత్సరాలు. పూనాలో అతనికి పెద్ద సమస్య ఎదురైంది. ఒక దుకాణదారుడు నారాయణపై దొంగతనం చేశాడనే అభియోగాన్ని మోపాడు. ఎలాగో పూనా నగరం నుండి తప్పించుకుని నారాయణుడు కోపర్గావ్ అనే గ్రామాన్ని చేరాడు. అక్కడ బహిరోబా అనే హిందూ దేవాలయంలో ఉండేవాడు. భజన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే ఇతని పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేవారు. కాలం ప్రశాంతంగానే దొర్లిపోతోంది. నారాయణ్ణి సాన్నిధ్యంలోకి వచ్చిన ప్రతి వారు అతని హృదయనాదం నుండి వెలువడే ప్రతిధ్వనికి ప్రభావితులయ్యేవారు. వాడ్కోబా అనే వ్యక్తి నారాయణ పట్ల తీవ్రంగా ఆకర్షితుడై ప్రతిరోజు అతనితో గడపడానికి వెళ్ళేవాడు. అతనిలోని దివ్య గుణాలను చూసి అబ్బురపడేవాడు. నారాయణపై గల ప్రేమ అతని హృదయం అంతా ఆక్రమించుకుంది. కొంతకాలం తర్వాత నారాయణుడు బహిరోబా దేవాలయం నుండి తన మకాము రూప్చంద్ అనే వ్యాపారస్తుడి ఇంటికి మార్చాడు. రూప్చంద్ నారాయణ్ని వసతి కోసమే శ్రద్ధతో అవసరమైన ఏర్పాట్లు చేశాడు. ఒకరోజు నారాయణుడు వాడ్కోబా ఇంటికి వెళ్ళగా అక్కడ త్రింబక్రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. త్రింబక్రావు నారాయణ్ని చూడగానే అతని పట్ల ఆకర్షితుడయ్యాడు. త్రింబక్రావు కోపర్గావ్ వాస్తవ్యుడే అయిన ప్రస్తుతం అర్వి గ్రామంలో నివసిస్తున్నాడు. మాటల్లో త్రింబక్రావు నారాయణ్ని అర్వి గ్రామానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి నారాయణుడు అర్వి గ్రామానికి బయలుదేరాడు. త్రింబక్రావు భార్య పేరు లక్ష్మి. ఆ దంపతులకు సంతానం లేకపోవడం వల్ల తమ కోరిక నెరవేరేందుకై ముద్రలేశ్వరుడు అనబడే ఒక హిందూ దైవాన్ని ఆరాధించేవారు. త్రింబక్రావు నారాయణుడు అర్వి వేరే మార్గంలో ఉండగా లక్ష్మి ఒక కలగన్నది. అర్వి చేరే మార్గంలో ఆ కలలో ఒక వాణి ఇలా పలికింది: నీ ఇంటికి వస్తున్న యువకుడు ఒక గొప్ప యోగి. అతనిని నీ స్వంత కుమారునిగా భావించి బాగా చూసుకో. ఇది జరిగిన 1 గంటలో త్రింబక్రావు నారాయణుడు అర్వి చేరారు. లక్ష్మి నారాయణ్ణి భక్తితో ఆహ్వానించింది. మరో సందర్భంలో లక్ష్మి ముద్రలేశ్వరుని ఆలయంలో పూజలో ఉండగా ఆమెకు ఒక దృశ్యం గోచరించింది. ఆ దృశ్యంలో నారాయణుడు ఆమెతో ఇలా అన్నాడు: అమ్మా, నేను నీ కుమారుడను. సంతానం కొరకు ప్రార్థించాల్సిన అవసరం నీకు లేదు. ఆ క్షణంలో లక్ష్మి తన ప్రార్థనలు ఫలించాయని గ్రహించింది. లక్ష్మి నారాయణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేది. నారాయణుడు కూడా ఆమెను తన తల్లి వల్లనే ఆదరించేవాడు. ఇక అప్పటి నుండి నారాయణుడు అనాథగా జీవించలేదు. కాలం ప్రశాంతంగా గడుస్తూనే ఉన్న నారాయణ హృదయంలోంచి వెలువడే దివ్యనాదం ఒక పదునైన బాణంలా అతని హృదయాన్ని తీవ్రమైన వ్యధకు గురి చేస్తూనే ఉంది. ఆ వ్యధ అతను తప్ప వేరెవరూ గ్రహించలేంది. తనలో నుండి వెలువడే ఆ నాదం తనకు విశ్రాంతి లేకుండా చేస్తోంది. ఆ నాద మూలాన్ని కనుగొనాలనే ప్రేరణ పొంది నారాయణుడు అమితంగా తప్పించసాగాడు. తను వెతకాల్సిన గమ్యం దత్తాత్రేయుని భక్తులకు పవిత్రమైన గంగాపూర్ అని అంతఃప్రేరణ ద్వారా తెలుసుకున్నాడు. నిర్విరామంగా అంతరంగంలో జరిగే అలజడిలో తనను పెంచే తల్లిదండ్రులతో అర్బీలోనే ఉండడం ఇక సాధ్యం కాదు. తొందరగా గంగాపూర్ చేరాలి అని అతని హృదయం ఆరాటపడేది. గడిచిన 6 నెలల కాలంలో లక్ష్మీ త్రంబకులు నారాయణ్ణి అమితంగా ప్రేమిస్తూ కన్న కొడుకు వలె చూసుకుంటున్నారు. తన దత్తపుత్రుడిని వదిలి ఉండటం ఆ తల్లికి అసాధ్యమయ్యింది. గంగాపూర్ ప్రయాణానికి నారాయణుడు సన్నద్ధమవుతున్నాడు. కొడుకు తనను విడిచి వెళ్తున్నాడని తెలిసి లక్ష్మి దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లను చూసిన నారాయణుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇది 35వ పేజీలో ఫస్ట్ పేరాలో చెప్తానండి. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ వాణి. చక్కని విషయాలు మెహర్ ప్రభు చరిత్రలో చదివి విషయాలు మా అందరికీ చదివి వినిపించారు. బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబావారిని కోరుకుంటున్నా. అవతార్ మెహర్ బాబాకి జై. సత్యవతి గారు ఒక చిన్న పాట పాడండి. ఇప్పుడు వచ్చారు గ్రూప్ లోకి. జై బాబా. జై బాబా. టైం అయిపోయింది కదండి.
ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు పాడండి. ఈ లోపుగా ఆవిడ హారతి పాడతారు. ఒక 3 నిమిషాలు అవుతుంది అంతేగా. ఒక చిన్న పాట పాడండి. జై బాబా. ఇదే ఇందాకే వచ్చాను, బుక్ రీడింగ్ అంటే ఆ టైం అయిపోయింది కదా అందుకని. అంటే నాకు లింక్ దొరకలేదు, మళ్ళీ ఆనంద్ కుమార్ గారు పంపారు. ఒక్క నిమిషం పాడతాను. అవతార్ మెహర్ బాబాకి జై. తర్వాత శిల్ప గారు రెడీగా ఉండాలి హారతికి. పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఉన్నది నీవేయని తెలిపితివే నాడు, మెహరను స్మరణముతో తెలిసెను ఈనాడు. ఉన్నది నీవేయని తెలిపితివే నాడు, లేనిది జగమంటూ తెలిపితివే నాడు. ఆత్మవు నీవంటూ తెలిపితివా నాడే, వేదముని మాటలని విదితములాడే. ప్రేమే సర్వమని తెలిపితివే నాడు, ప్రేమే దైవమని చాటితివా నాడే. మౌనముని పలుకులని తెలిసెను నాలో, మౌనపు మాధుర్యం మనసుకు తెలిసింది. మౌనముగా బ్రతికే కోరిక కలిగింది. మెహరసి హృదయేశ ఆవరమీవా, ఉన్నది నీవే అని తెలిపితివే నాడు, మెహరను స్మరణముతో తెలిసెను ఈనాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ శేషారత్నం గారు. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు బాబా. చక్కటి పాట పాడిపించి బాబా వారికి వినిపించారు. మీరు బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ గొంతు వినాలని బాబావారు కోరారందుకు బాబావారు ఇచ్చారు అవకాశం. జై బాబా. శిల్ప గారు హారతి పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. Glorious eternal ancient one, your face is the bright transcendental sun. Light and darker than the tears I weep, my heart made I give to you to keep. Created creation, bless you are. Truth and truth body, divine avatar. Who through compassion the three worlds maintain. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of blood of the wheel that bears me on to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. These incenses my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower
that has no use beyond its shining eye. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. Illume my darkness with your shining sun. अवतार मेहर बाबा कीजे, अवतार मेहर बाबा कीजे, अवतार मेहर बाबा कीजे, प्रेम अवतार मेहर प्रभु कीजे, मौन अवतार मेहर बाबा कीजे, परवरदिगार मेहर प्रभु कीजे, परात्पर परब्रह्म अवतार मेहर बाबा कीजे। जय बाबा, थैंक यू बाबा। జై బాబా అమ్మ సిరి చక్కగా పాడి వినిపించావురా. బాబావారి ఆశీస్సులు అమ్మకి నీకు మెండుగా ఉండాలని బాబావారిని కోరుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకా కొంతమందికి అవకాశం లేదు.